ఆఫ్టర్ ఆల్ రిటైర్ జడ్జ్, మీరేం చేస్తారు? పెద్ద చిన్న లేకుండా వాగితే చెప్పు తెగుతుంది. ఎందుకు సావిత్రి అంత పౌరుషానికి పోతావు? చెప్పు తెగితే అదే వేసుకొని కాలీడ్చుకుంటూ తిరగటం తప్ప కొత్తవి కొనలేని దానివి. నీకెందుకు అంతంత మాటలు చెప్పు? మేము ఇడిచి పారేసిన చెప్పుల్ని మూట కట్టుకొని మురిసిపోకే మొదనష్టపుదానా. చూడు అప్పుడాల మంగతాయారు, చింత చచ్చినా ఇంకా పులుపు చావని తనం అంటే ఇదే. కడుపుకి లేక కంటికి లేక ఎందుకొచ్చిన అవస్థ చెప్పు? సింపుల్ గా చేతులు జోడించి దండం పెట్టుకో. నీ వీల్ చైర్ ని నా ఇంటికి తోసుకుంటూ తీసుకెళ్తా. ఇక్కడ అప్పడాలు ప్యాక్ చేసినట్టే అక్కడికొచ్చి నా ఇంట్లో ఆ పనో ఈ పనో చెయ్యి. కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి పాత చీర, పడుకోవడానికి పంచ ఇస్తా. ఏమంటున్నావు? నీ అంట్లు కడిగితే నాకు కంచంలో అంత ముద్దేస్తావా? కట్టుకోవడానికి పాత చీరలు ఇస్తావా? నీ పంచలో నాకు చోటిస్తావా? పాము పడగన బతకాల్సిన అవసరం నాకు లేదే. నేను కన్నెర్ర చేస్తే మసైపోతావు. కోట్లకు అధిపతివి కదా, ఈ పేద గుమ్మంలో ఎందుకు అడుగు పెట్టావు? వెక్కిరించడానికా? ఏం చూసుకునే నీకింత టెంపరితనం? ఆస్తి నీ సొంతమైందనా? అది కరిగిపోకుండా చూడు చాలు. నేను నా జీవితంలో ఇంతవరకు ఓడింది లేదు, ఓడను కూడా. నేను నిన్ను గెలిచేదాకానో లేక నువ్వు నన్ను గెలిచేదాకానో నా ఎదుట పడే ప్రయత్నం చేయకు. చేస్తే నా చేతిలో చస్తావు. అమ్మవారికి వెండి నాలుక ఇచ్చి నా ఆనవాయితీని చెల్లించుకుని తీరుతాను. అది ఆగే ప్రసక్తి లేదు, ఆపే శక్తి ఎవరికీ లేదు. వెక్కిరింపులకు వచ్చావా? వెక్కిరింపులకి తొక్కి తాట తీస్తా. జాగ్రత్త. పోవే, నన్ను నెడతావా? ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇది నీళ్లు కాదు. మా సామాన్లు బయట పడేస్తానన్న దానివి, వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటిన దానివి. ఇక్కడ నీకేం పనే? పోవే, పోవతలకి. ఆనందం ఆనందం ఆయే, నా ఇంటికి మహాలక్ష్మి ఆయే. అమ్మో, ఎవరైనా చూస్తే ఆడిపోసుకుంటారు. మీరు కాదు, ఆ వెండి నాలుక ఎలాగైనా నేనే ఇవ్వాలి. మీరెంత కష్టపడి ఆ నాలుక చేయించినా దాన్ని అమ్మవారికి ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వనివ్వనా? మీ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కావాలి. మీకు పుణ్యం దక్కడానికి వీల్లేదు. ఈ కార్ ఇప్పుడే పాడవాలా? దగ్గరలో ఏమన్నా మెకానిక్ షెడ్ ఉందా? పడితే పట్టాను, అంబులెన్స్ కింద పడ్డా అన్నట్టు ఆగితే ఆగింది, షెడ్ చూసుకొని మరీ ఆగింది. నా కారు నా అంత తెలివైంది. పోరా. ఏమన్నా అంత కోపం అవుతున్నావు? ఎక్స్క్యూజ్ మీ.
ఏంటమ్మా? బయట బండ ఆగిపోయింది, చూస్తారా? ఇప్పుడు బయటపడి చూసే టైం లేదు, వేరే షెడ్కి వెళ్ళండి. ఇక్కడే ఈ షెడ్కి దగ్గరలోనే సడన్ గా నా కారు ఆగిపోయింది. అయినా కుదరదమ్మా. అది కాదండి, అమౌంట్ ఎంతైనా ఇస్తాను. అయినా కుదరదమ్మా. నువ్వేంటి ఇక్కడ? అది నీకు అనవసరం. చివరికి ఈ అవతారం ఎత్తావా? చూసావా సావాసం ఏం మిగిల్చిందో? దర్జాగా కార్లో తిరగవలసిన వాడివి కార్ల కింద పడుకొని మస్ అంటించుకుంటున్నావు. మా పనిని నువ్వేం వెక్కిరించాల్సిన పని లేదు. మేం మందిని ముంచి నీలాగా దర్జాలు వెలగబెట్టాలని అనుకునేవాళ్ళం కాదు. అయినా పనిని గౌరవిస్తే అది తక్కువ ఎక్కువ అని అనిపించదు. ఇలాంటోళ్ళ సావాసాలు పడితే ఈ మాటలు తప్ప మూటలేం రావు. పాప పనులు చేసి మూటలు కట్టుకోవటానికి అందరూ నీలా అన్నీ వదిలేయరు. మాతో మాటలు అనవసరం. కావాలంటే కార్ రిపేర్ చేయించుకో, లేదంటే నీ దారి నువ్వు వెళ్ళు. ఇంత మంచి అవకాశం నాకు దొరికాక ఎందుకు వేరే షెడ్కి వెళ్తాను? ఎంత కావాలో అడుగు, అందరికంటే ఓ 500 ఎక్కువే పారేస్తాను. అప్పనంగా వచ్చిన సొమ్మేగా, అలానే పారేస్తావు. దాని విలువ దాన్ని సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగా? మరి తమరి దగ్గర, తమరి గ్రానీజీ దగ్గర, వారి దగ్గర, వారి భార్య శ్రీ సీతామహాలక్ష్మి దగ్గర ఎందుకు నిలవలేదు? మా దగ్గర నుంచి పోయిందని నువ్వు అనుకుంటున్నావు. నీ దగ్గర శాశ్వతం అనుకోకు. వడ్డీతో సహా వచ్చి తీరుతుంది. సంపాదించి చూపిస్తావని ఆల్రెడీ చెప్పాను కదా. చాలా కలలు కంటున్నారు మీరు. రిపేర్లు చేసి మీరు కోట్లు, మీ అత్తగారు అప్పుడు అలా మీ లక్షలు సంపాదిస్తారా? నీలో కొంపలు కూలిస్తేనే కోట్లు వస్తాయా? నీ కులుక్కి వాత, బెళుక్కి మూత పెట్టినప్పుడు తెలుస్తుంది. దరిద్రులు దరిద్రాన్ని కోరుకుంటారని నన్ను చూసి ఓర్వలేకపోతున్నారా? వాగింది చాలు గాని కార్ రిపేర్ చేస్తే ఎంత ఇస్తావు? ముందు కార్ రిపేర్ చెయ్యండి. అమ్మో, నీలాంటి కిలాడి దానితో ముందుగానే మాట్లాడుకోవాలి. ఎంత కావాలో అడుగు. 5,000. 5,000? 5,000 నోరు తెరుస్తావేంటి? అంతకు తక్కువైతే చెయ్యం. ఏంటి, నీ కార్ రిపేర్ చెయ్యాలా వద్దా? మాకు వేరే పనులున్నాయి. సరే, కార్ రోడ్డు మీద ఉంది, పదండి. జగ్గు, మేము వెళ్ళి చూసొస్తాం. అలాగేనా? వాణ్ణి కూడా మాతో పాటు పంపించు. బొంబాయి అన్నా. పానాలు తీసుకుని అంత పడేళ్ళు. అలాగేనా? ఇదే నా కార్. అనయ్య, లక్స్ ఏమన్నా హీట్ ఎక్కేమో చూడోసారి.